ఈ చీటికి మాటికి వచ్చేటటువంటి ఈ అలర్జీ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఈ పలాంది పడట్లేదు, దానికి దూరంగా ఉండాలి. దీంతో పాటు ఇంట్లో ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అగరబత్తీలు కానీ, సాంబ్రాణి పొగలు కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, పొగ తాగే వాళ్ళు ఉండటం కానీ, కుక్క పిల్లలు కానీ, పిల్లి పిల్లలు కానీ, బొద్దింకలు కానీ, తర్వాత ఈ ఫ్లోర్ క్లీనర్స్ కానీ, బాత్రూంలో సువాసనకు వాడే మందులు కానీ, సో ఇవన్నీ కూడా ఇండోర్ పొల్యూటెంట్స్ అన్నీ కూడా ట్రిగ్గర్గా పనిచేసి ఈ అలర్జీ ఆస్తమాని ఎంతకీ తగ్గకుండా చేస్తాయి. ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ని తగ్గించుకోవటం, సరి అయిన సమయంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవటం, దాని తర్వాత అలర్జీకి సంబంధించి యాంటీ అలర్జీ మెడికేషన్, యాంటీ ఆస్తమా మెడికేషన్ వాడినట్లయితే ఈ చీటికి మాటికి వచ్చేటటువంటి ఈ అలర్జీ ప్రాబ్లం నుంచి బయటపడతారు.